ఈ పనులకి మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నప్పుడు హైకోర్టు మాకు ప్రీ మాన్సూన్ ఫ్లడ్స్ని నివారించేదానికి మాకు వర్క్ చేయడానికి హైకోర్టు పర్మిషన్ ఇస్తూ పిటిషనర్ యొక్క పిటిషనర్ అంటే ఎడ్ల సుధాకర్ రెడ్డి యొక్క రైట్స్ని ఎంక్రోచ్ చేయకూడదు అనేటటువంటిది కూడా ఇచ్చినారనమాట. అది చేస్తూ, ఎందుకంటే ఇది హైకోర్టు పరిధిలో ఉన్నట్టు అంశం మేము తేల్చాల్సిందిగా ఉంది కాబట్టి మీరు చేయకుండా మీరు పనులు చేయొచ్చు అని అన్నారు. సో మేము పనులు చేసాము, ఆ చెరువు పనులు చేసాము, బండ్ క్రియేట్ చేసాం. ఎందుకంటే బండ్ క్రియేట్ చేయాలంటే చెరువు అనేది బండ్ క్రియేట్ చేస్తేనే చెరువు నీళ్ళు అవుతాయి. సో బండ్ క్రియేట్ చేసాము. బండ్ క్రియేట్ చేసిన తర్వాత దాని మీద మేము ఎక్కడ కూడా ఆ బండ్ మీదే చిన్న పార్క్ ప్లే ఏరియా అని కానీ, లేకపోతే అక్కడ ఎక్కడ సెపరేట్గా పార్కులు కూడా తయారు చేసిన లేదు. అది చిన్న 5 ఎకరాల ఇది. దాని మీద మేము కొంత చెట్లు అది అంతా కూడా పెట్టి ఒక దీన్ని తయారు చేసాం. సో చేసిన తర్వాత అతను ఎడ్ల సుధాకర్ రెడ్డి కంటెంప్ట్కి వేశారనమాట. వేసి ఇది ఇక్కడ మీరు ఓన్లీ ప్రీ మాన్సూన్ దీనికోసం వేస్తే, అంటే ఫ్లడ్ దీనికోసం వేసిన దాన్ని వీళ్ళంతా కూడా అక్కడ బతుకమ్మ ఉత్సవాలు కూడా చేశారు, మొత్తం సెలబ్రేషన్స్ చేశారు, పిల్లలు ఆడుకోవడానికి ఆ ప్లే ఏరియా ఇచ్చారు, ఓపెన్ జిమ్ తయారు చేశారు, మొత్తం కోర్టు ఆర్డర్స్ని ఉల్లంఘిస్తూ చేశారని చెప్పేసి ఎడ్ల సుధాకర్ రెడ్డి కోర్టుకు వెళ్ళినప్పుడు డివిజన్ బెంచ్ ఇదంతా చూసిన తర్వాత అండ్ కంటెంప్ట్ హైడ్రా ఇది గిల్టీగా అని చెప్తూ కూడా ఇచ్చారనేది మీ అందరికీ తెలిసిన విషయం అనమాట. సో దాని మీద మాకు ఇచ్చినటువంటి హైడ్రా అంటే ఇది కంటెంప్ట్లో గిల్టీ అనేది అంటే ఇది ఇట్స్ ఇది కంటెంప్ట్ ప్రూవ్ అనే దాని మీద ఏదైతే కనుక మాకు పారా 670 ఆర్డర్ ఉంది కంటెంప్ట్ ఆర్డర్లో, దాంట్లో క్లియర్గా అది ఏదైతే కనుక హైడ్రా స్వాధీనంలో ఉన్నటువంటి సైనేజెస్ కానీ, అంటే ఆ బోర్డ్స్ కానీ, లేకపోతే ఏమన్నా ఇది ఆ టైమింగ్స్ ఇండికేట్ చేస్తున్నటువంటి వాటిని కానీ, లేదా డైరెక్షన్స్ ఇండికేట్ చేసేది కానీ, ఇట్లాంటి అన్నీ కూడా అంటే హైడ్రా ఓనర్షిప్ అనేది కానీ, లేకపోతే పొజిషన్లో ఉన్నట్టు కానీ ఉండేటటువంటి వాటిని తీయాలని చెప్పేసి వారు డైరెక్షన్ డివిజన్ బెంచ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద మేము తర్వాత, ఎందుకంటే ఇదంతా ఏంటంటే సీఎంఏ పెండింగ్ ఉంది, అంటే అపీల్ ఇంకా డిస్పోజ్ కాలేదు. ఏది చెరువా అతని పొజిషన్లో ఉందా కాదా, అది చెప్పాడు ఇంజక్షన్కి వెళ్ళాడు కదా అతను, ఇది సిటీ సివిల్ కోర్టు దాని మీద వెళ్ళిందని, అది ఇంకా పెండింగ్ ఉంది, అది ఇంకా డిస్పోజ్ కాలేదు. సో ఇది కంటెంప్ట్ కోర్టు మమ్మల్ని తప్పడుతూ చేస్తే దాని మీద మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా అది వాళ్ళు పారా 6970లో ఉన్నటువంటి అంశాలని మీరు ఫాలో అవ్వండి అని చెప్తే మేము అన్నాం ఈ ఫెన్సింగు గోడ ఇవన్నీ ఉంటే తీస్తే కనుక చుట్టుపక్కల ఉండేటటువంటి పబ్లిక్కి డేంజరస్ అవుతుంది. ఎందుకంటే అది తీసేస్తే కనుక ముందు ఆ బండే కొలాప్స్ అవుతుంది, అది రిటెన్షన్ వాల్ ఉంది. ఆ ఫెన్సింగ్ తీసేయడం వల్ల పక్కన ఉన్నటువంటి క్యాటిల్ కంటే దాన్ని మీరు ఒక అఫిడవిట్ ద్వారా మాకు ప్రజెంట్ చేయండి, మేము తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్లో కూడా అది ఇచ్చినారన్నమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు దీంట్లో మేము ఆ పారా 6970లో ఉన్నటువంటి ఏదైతే కనుక మెన్షన్ చేశారో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు తప్పకుండా మేము తూచా తప్పకుండా పాటిస్తూ ఆ బోర్డ్స్ సైనేజెస్ ఏదైతే పెట్టామో అవన్నీ కూడా మేము తీసివేయటం జరిగిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ తీయటం జరిగింది. అండ్ ఈ రైలింగు గోడలు ఇవన్నీ కూడా అదంతా కూడా దాన్ని సంబంధించిన వచ్చింది, అది సుప్రీంకోర్టుకి అఫిడవిట్ రూపంలో ఒక మమ్మల్ని 3 వీక్స్లో ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా మేము చేస్తాము. అండ్ ఈ ఇతర ఎక్విప్మెంటు ఇది అంతా ఇతర అంతా కూడా కోర్టు డైరెక్షన్స్ పారా 6970 ఏది ఉందో తప్పకుండా అదంతా కూడా మేము అమలు చేయడానికి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ హైకోర్టు డైరెక్షన్స్ని ఫాలో అవుతూ మేము అన్నీ కూడా మొదలెట్టాము ఆల్రెడీ ఆ ప్రాసెస్ని కూడా. రైట్, ఇది ఇలా ఉండగా అసలు బేసిక్ దాంట్లో అసలు మొన్న కూడా నేను చూశాను ఎడ్ల సుధాకర్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆయన ఏదో అంటే ఇది ఇక్కడ చెరువు అనేది అసలు మేము ఏదో ఇక్కడ 2 ఏది చిన్న కుంట ఏదో ఉండేది అంతే తప్ప కానీ అనేది ఆయన అఫిడవిట్లో క్లియర్గా 1000 లారీలు మేము ఫిల్ చేసాము ఇది ఆ కుంటనని చెప్పి కూడా అతను అఫిడవిట్లో ఉందన్నమాట. ఇది అతను సిటీ సివిల్ కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో అతనే స్పష్టంగా 1000 లారీలతో చేసి 30 లక్షలు ఖర్చు పెట్టాను 2003లో అని చెప్పి కూడా అతను చెప్తాడనమాట. చెప్పి చేసిన దాంతో అంటే అది ఒక గుంతనో లేకపోతే ఒక కుంటనో దాన్ని ఫిల్ చేశాడనేది అతనే అడ్మిట్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు జస్ట్ అసలు సింపుల్గా అసలు అంటే సింపుల్ టెస్ట్ అనమాట. మామూలుగా మనము గూగుల్ ఎర్త్ మీద మేము సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ని సూపర్ ఇంపోజ్ చేసామన్నమాట. అది మనకు చూపిస్తాం ఒక్కసారి. అంటే ఆ ప్రాంతంలో చెరువు ఉందా లేదా అనేది సర్వే ఆఫ్ ఇండియా 1970లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి